థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అన్న సిరీస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ సిరీస్లో భాగంగా విశ్వం నిగూఢంగా మీ అందరికీ చెప్పిన ఒక మాటని, ఒక స్టేట్మెంట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దట్ ఈస్, ఇఫ్ యూ ఫీల్ లైక్ you are losing everything, remember, trees lost their leaves every year, yet they still stand tall and wait for better days to come. So మనం జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురై ఉంటాం. మంచి కావచ్చు, చెడు కావచ్చు, హ్యాపీ థింగ్స్ కావచ్చు, సాడ్ థింగ్స్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మెజారిటీ ఆఫ్ టైం ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నాము, అడ్డంకుల్ని, అవరోధాలని ఫేస్ చేస్తూ ఉన్నాము, ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. అలా జరిగినప్పుడు అయ్యో నా జీవితం అయిపోయింది ఇంకా అన్న ఆలోచనలు మెజారిటీ ఆఫ్ పీపుల్కి వస్తూ ఉంది. ఐ హోప్ మేబీ మీలో కొంతమందికి ఆలోచన ఉండొచ్చు. ఏమి స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అవుతా ఉన్నా, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇనిషియేట్ చేస్తూ ఉంటే దానికి కావాల్సిన ఫండ్స్ సమకూరట్లేదు. ఎన్నో టైమ్స్ ఈ జాబ్స్కి అప్లై చేస్తూ ఉన్నా, కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. లేదా 1 మార్క్లో లాస్ అవుతా ఉన్నా, ఏమి స్టార్ట్ చేసినా నా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంది. ఎందుకు నా లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ మీ? ఇలాంటి ఆలోచనలు వచ్చేటప్పుడు ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా నా కర్మ ఇది, నా తలరాత ఇలా రాసింది, ఇంకా భగవంతుడు ఇదే నాకు ఇచ్చాడు ఈ జన్మకి అని చెప్పి ఎక్కువ బాధపడుతూ ఉంటా. గుర్తుపెట్టుకోండి, వృక్షం నుంచి తన యొక్క లీవ్స్ ఎండిపోయి పడిపోతున్నా సరే వృక్షం నిటారుగునే నిలబడుతుంది. ఎందుకంటే మళ్ళీ సీజన్ మారుద్ది, మళ్ళీ నాకు లీవ్స్ వస్తాయనే హోప్తో. గుర్తుపెట్టుకోండి, హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఎస్ నేను ధనవంతుడు నవ్వుతాను, కుబేరుడు నవ్వుతాను, నాకు అర్హత ఉంది, హక్కు ఉందా అన్న హోప్ని మీరు కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లూజ్ అవుతున్నారు అంటే, లాస్ అవుతున్నారు అంటే విశ్వదర్శనం త్వరలో జరగబోతుందని అర్థం. మీ అందరికి ఒక సీక్రెట్ ఓపెన్ చేస్తా ఉన్నా. అనంత విశ్వదర్శనం జరిగే ముందు, విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించే ముందు, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ట్రావెల్ అయ్యే ముందు, ప్రకృతి మీకు సహకరించబోతుంది, పంచభూతాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అనే వచ్చే ముందు యూనివర్స్ నుంచి వచ్చే మొదటి సైన్ ఏంటంటే లాస్. మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది అని మీకు ఒక వచ్చే సంకేతమే లాస్ అని చెప్పొచ్చు. ఎస్, ఎన్నో లాసులు మీ జీవితంలో చూసుంటారు. కంగ్రాచ్యులేషన్స్. అనంత విశ్వదర్శనం జరిగే ముందు, మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ వచ్చే ముందు యూనివర్స్ మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుంటుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లాస్. లాస్ జరిగితే ఏముంది? జరగాలి లాస్. అప్పుడే పరిస్థితుల యొక్క విలువ తెలుస్తుంది, టైం యొక్క వాల్యూ తెలుస్తుంది, పీపుల్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అన్నీ బాగున్నప్పుడు, అందరూ మనతో ఉండేటప్పుడు మనకి వాల్యూస్ తెలియవు. వేసిన ఫ్యాన్గాలి చల్లగా తగలాలంటే కొంచెం చెమటెక్కాలి ఒంటికి. ఇన్ ద సేమ్ వే గుర్తుపెట్టుకోండి, విశ్వం యొక్క నియమాలు ఎలా ఉంటాయి అంటే, ఏదైనా ఇచ్చే ముందు మీ జీవితంలో లాస్ అనేది వస్తుంది. లాస్ వస్తే బాధపడొద్దు, ఒకటే భావించండి, త్వరలో నాకు విశ్వదర్శనం జరగబోతుంది అని భావించండి, నా మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది అని భావించండి, అష్టైశ్వర్యాలు నా గృహంలోకి రాబోతున్నాయి, అందుకు గాని ఈ లాస్ జరిగింది అని భావించండి. ఎప్పుడైనా లాస్ జరిగితే మీలో ఉన్న, మీ గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఈ లాస్ రూపంలో విశ్వం పట్టుకెళ్ళిపోతుందని భావించండి. లేదా ఏదైతే లాస్ అయిందో అదే మీతో పాటు ఉంటే రాబోతున్న భవిష్యత్తులో దాని ద్వారా మీకు ఏదో ఒక పెద్ద ప్రాబ్లము పెంచి ఉన్నది, ఛాలెంజ్ రాబోతుంది అని ముందుగా యూనివర్సే భావించి మీ జీవితం నుండి రిమూవ్ చేసిందని భావించండి. అడ్డంకులను, అవరోధాలను వస్తే జీవితం ఎత్తిపోయింది, మై లైఫ్ ఈజ్ గాన్ అన్న ఆలోచన వద్దు. వచ్చే అవరోధాలని, అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా భావించండి. ఎందుకంటే ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఛాలెంజ్ ఈజ్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్, ఛాలెంజ్ ఈజ్ ఎ సుప్రీం బ్లెస్సింగ్. అడ్డంకులు, అవరోధాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి, అవి ఆశీర్వాదాలుగా భావించండి. సో లూజ్ అవుతున్నాము, లాస్ అవుతున్నాను, నా లైఫ్ అయిపోయింది అన్న ఆలోచనలు ఇమ్మీడియట్గా రిమూవ్ చేయాలి. ఈ రోజు నుంచి నా జీవితంలో ఎలాంటి లాస్ జరిగినా నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళబోతున్నానని అర్థం అని భావించండి. ఏమి లాస్ జరిగినా వెరీ సూన్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది అని విశ్వం ఇచ్చిన సంకేతం అని భావించండి. ఇప్పటి వరకు మీరు ఈ లాసెస్ని
ఎక్స్పీరియన్స్ అయితే గనక థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్లో టైప్ చేయండి. ఎస్, పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. ఉన్న సక్సెస్కి మనం అపోజిషన్ అయితేనే గ్రోత్ అనే మోడ్లోకి వెళ్తాం. సాటిస్ఫై అవ్వకూడదు, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే లాస్ జరుగుద్ది. ఇది తథ్యం. అదే విశ్వం యొక్క రహస్యం, అదే విశ్వం యొక్క నియమం, అదే విశ్వం యొక్క ముఖ్యమైన సంకేతం అని భావించండి. సో ఇది మీ నిజ జీవితంలో ఈ రోజు నుంచి ఆచరణలో పెట్టడానికి రెడీ అయితే, ఈ మైండ్ సెట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి రెడీ అయితే కామెంట్లో టైప్ చేయండి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ మీకు ఇంకా ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమైనా ఇంకా కొత్త విషయాలు విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి 24/7 365 days నా ప్రయత్నం చేస్తూ ఉంటా. అండ్ ఆల్రెడీ చాలామంది మేజర్ రిజల్ట్స్ చూస్తున్నారు. యూట్యూబ్లో క్లాసెస్ వింటూ చూస్తున్నారు, నా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ చూస్తున్నారు. మీరు చూసిన ప్రతి మిరాకిల్ కామెంట్లో టైప్ చేయండి. దానికి 1 minute సమయమే పడుతుంది. బట్ మీరు పెట్టే కామెంట్ మిగతా వాళ్ళకి జీవితాన్ని ఇస్తుంది. మీరు పెట్టే కామెంట్ మిగతా వాళ్ళ జీవితంలో వెలుగులను నింపిస్తుంది. నీకు ఇలా జరిగిందా, అయితే నాకు కూడా జరుగుద్ది. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయ్యావా, నేను సక్సెస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో వస్తుంది. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. మీరు చూసిన మిరాకిల్స్ అన్ని కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రోగ్రామ్స్ గురించి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ డేట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నాను, నోట్ చేసుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు మేజర్ ప్రోగ్రామ్స్ని ఇన్లైన్ చేసున్నాము. కంటిన్యూస్గా నాతో మీరు ట్రావెల్ చేయొచ్చు. సో September 8th లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక బేసిక్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 6 నుండి 7:30 వరకు కంటిన్యూస్గా 7 days ఉంటుంది. లైవ్లో ఎన్నో టెక్నిక్స్ని, ప్రక్రియల్ని, సాధనల్ని మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. ప్రాక్టికల్గా మీరు రియలైజ్ అవుతారు, ఎస్ నాకు విశ్వదర్శనం జరుగుతుంది, విశ్వం నాకు సహకరిస్తుంది, విశ్వం నాకు సంకేతాలు ఇస్తుంది, నేను అనంత బ్రహ్మాండంతో మాట్లాడగలుగుతున్నాను, అనంత బ్రహ్మాండం కూడా నాతో మాట్లాడుతుంది అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఇది ఇలానే ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ 7 days. September 8th నుంచి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. అలానే మాస్టరీ క్లాస్ బియాండ్ అడ్వాన్స్డ్ అనమాట. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days మాస్టరీ క్లాస్ అని September 21st నుంచి కంటిన్యూస్గా 11 days ఉండబోతా ఉంది. కమెంట్ జాయినర్స్ ఇప్పటికే నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది లో బ్యాక్గ్రౌండ్ నుండి టిల్ NRIs వరకు కూడా చాలామంది మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ని వాళ్ళ జీవితంలో చూస్తున్నారు. ఆల్ గ్లోరీ గోస్ టు ద యూనివర్స్, ఆల్ గ్లోరీ గోస్ టు ద సుప్రీం పవర్. జస్ట్ నేను యూనివర్సల్ మెసెంజర్ని. విశ్వం గురుస్థానంలో నిలబెట్టింది, నా కర్తవ్యాన్ని నేను వహిస్తూ ఉన్నా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనసా వాచ కర్మ ఈ అనంత బ్రహ్మాండాన్ని వేడుకుంటా ఉన్నా. ఇది ఇలానే జరిగినందుకు ఈ బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్.